చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. పీఎంజే నగల దుకాణం దోపిడీ ఘటన మరవక ముందే కరీంనగర్లో మరో భారీ చోరీ పోలీసులకు సవాల్గా మారింది. డమ్మీ తుపాకులు, కత్తులతో ఓ ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠ బంగారం, వెండి, నగదుతో పాటు 2 బైకులను చోరీ చేసి ఉడాయించారు. ఈ కేసులో చోరీకి గురైన 2 ద్విచక్ర వాహనాలను హుజూరాబాద్ మండలం పెద్దపాపాయిపల్లి ఎస్ఆర్ఎస్పీ కాలువ పక్కన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ వచ్చిన ఆగంతకులు ఎవరు, ఎంతమంది, వారంతా ఎక్కడకు పారిపోయారు అన్న విషయంపై పోలీసులు ఇంకా ఓ అంచనాకు రాలేదు. నిందితుల జాడ కోసం జల్లెడపడుతున్నారు. కరీంనగర్ భగత్ నగర్ లో సోమవారం అర్ధరాత్రి జరిగిన భారీ చోరీ పోలీసులకు సవాల్గా మారింది. అజ్మత్ అలీ అనే వృద్ధుని ఇంట్లోకి చొరబడిన ఆగంతకులు అతన్ని కట్టేసి ఇంట్లో ఉన్న అతని భార్య, కుమార్తెలను బంధించి డమ్మీ తుపాకులు, కత్తులు చూపించి దొంగతనానికి తెగబడ్డారు. 54 తులాల బంగారం, 25 లక్షల నగదు, 30 తులాల వెండిని ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అజ్మత్ అలీ పెద్ద కూతురు భర్త వేధింపుల కారణంగా ఏడాదిగా తండ్రి వద్దే ఉంటోంది. జూన్ 17న వచ్చిన పెద్ద అల్లుడు అత్తమామలతో గొడవపడి ఇంట్లోని సామాను సహా కారు తీసుకుని మీరట్ వెళ్లిపోయాడు. అతనిపైనే బాధిత కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోంది. వచ్చిన ఆగంతకులు ఢిల్లీ, మీరట్ తరహా ఉత్తరాది హిందీ యాసను మాట్లాడటమే అందుకు కారణం. వచ్చిన వారు నగదు, బంగారం దాచిన బెడ్రూమ్ తప్ప మిగిలిన గదులు వెతకలేదు. పక్కా సమాచారం ఉన్నట్లుగా అక్కడికే వెళ్లి బీరువా తాళం తీసి దోచుకెళ్లారు. వృద్ధుని భార్య ఒంటిపై బంగారాన్ని సైతం బలవంతంగా లాక్కెళ్లారు. బంగారం, నగదు దోచుకెళ్లిన దుండగులు వెళ్లేటప్పుడు అపార్ట్మెంట్ కింద పార్క్ చేసిన 2 బైకులను ఎత్తుకెళ్లారు. హుజూరాబాద్ మండలం పెద్దపాపాయిపల్లి ఎస్ఆర్ఎస్పీ కాలువ పక్కన వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితులు చెప్పిన ప్రకారం దోపిడీకి వచ్చిన వారు 6 నుంచి 8 మంది ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బైక్పై 5 వ్యక్తులు మాత్రమే పరారయ్యారు. వచ్చింది ఉత్తరాదికి చెందిన చోరులా లేదా స్థానిక దొంగల ముఠానా అనే అనుమానాల్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు లోకల్ ముఠా ఏదైనా ప్రయత్నిస్తోందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. హుజూరాబాద్ సమీపంలో దొంగలు బైక్లు వదిలినందున దగ్గర్లోని ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరి, షరీఫ్ రైల్వే స్టేషన్లతో పాటు ఆర్టీసీ బస్టాండ్ల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఏమైనా ఆధారం దొరుకుతుందా అనే కోణంలో మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్ పోలీసు ఠాణాల పరిధిలో ఉన్న నిఘా నేత్రాలను చూస్తున్నారు. 11 బృందాలుగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మీరట్కు సైతం ఓ బృందం వెళ్లినట్లుగా సిపి గౌసాలం వెల్లడించారు. పీఎంజే నగల దోపిడీ ఘటనలోనూ నిందితులు తుపాకులతో బెదిరించి కాల్పులు జరిపి బంగారం, వజ్రాభరణాలతో పారిపోయారు. పోలీసులు పక్కాగా ఆధారాలు సేకరించి సుబోధ్ సింగ్ గ్యాంగ్ చేసిన పనిగా తేల్చి నిందితులను పట్టుకున్నారు. బంగారం, నగలు రికవరీ కాలేదు. కొద్ది రోజులకే అదే తరహా భారీ చోరీ జరగడం కరీంనగర్లో కలకలం రేపుతోంది.